సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. వెరీ ఈరోజు వచ్చేసి ఏమంటే సురారాం న్యూ శివాలయం నగర్లో అయితే మనమైతే చిన్నగా సర్కస్ అయితే పెట్టించున్నాం. ఎందుకంటే సమ్మర్ సీజన్ 4 రోజులు అప్పటి నుంచి ఏమన్నా ఏం పెట్టిస్తారు ఊకే అవి అంటే మనకి ఇక సర్కస్ కూడా పిలిచినాం. ఇక ఫోన్ కాల్ చేసి మరీ ఫోన్ చేసి ఇక అసలు ప్రతి ఇయర్ ఇక్కడ పెట్టారు అంటే అవుట్ సైడ్ ఎక్కడెక్కడో పెడతాడు. ఇక పిలిచి ఇక్కడ పెట్టించిన 7:30కి అయితే స్టార్ట్ అంట. ఇక మొత్తం పూరలు చూడండి ఎంత ఖుషి అవుతారు ఖాళీ మన పూరల దగ్గర కూడా. సర్కస్ కా సామాన్ చేస్తారు. హాయ్ హాయ్ చెప్పు హాయ్. भैया ये कब स्टार्ट होता? 7:30 बजे। भैया तुम कब से कर रहे पूरा बोलो यूट्यूब पे डाल 7:30 से 9 o'clock लास्ट। नहीं तुम कब से कर रहे हैं ये काम ये सर्कस का वो जमाने से चल रहा है ऐसे। कितना जी? हमारा पापा से वैसे चल रहा है ऐसे। अब नेक्स्ट ये कितने बजे 7:30 को स्टार्ट करके कब खत्म हो जाता? 9 बजे लास्ट। 9 बजे तक हो जाता 9 बजे last। फिर कल दूसरी जगह करते हैं कल दूसरे जगह पे चलते हैं। बोल तो ये एरिया में. हाँ ये जगह में चलते हैं। ओके सो गाइस मेरे आए थे दूसरी जगह. भैया तो बोल दिए क्या बोल के 7:30 को स्टार्ट 9 को क्लोज बोल के बोल दिए. अरे वो हाँ लगता है जगह आई प्रा. अरे इधर अरे वाले तुला అనిపిస్తుందా బ్లాక్ వీడు కూడా పోతుడు మా సర్కస్ చూడడానికి. హాయ్ చెప్పు. హాయ్ గైస్ అను. హాయ్ గైస్ అను. హాయ్ గైస్ ఖాళీ బాయ్ గైస్ ఉంటుంది. హాయ్ గైస్ గైస్ ఏం చిన్నగారు రాడండి సర్కస్ చిన్ను సర్కస్ రావా అడుగువానికి అమ్మ ఎట్లా చిన్ను ఎట్లా చెప్పిద్దాం ఇట్లా లేదు పోరోళ్ళు అందరూ కూర్చోరు. అడిగిన 7:30 to 9 అంటున్నాను. 7:30 మొత్తం 8 లోపు మనం ఎన్నో ఉంటాం. నాకు పొరలు నిండిపోయారు అప్పుడే. ఇప్పుడు మొత్తం మల్చాలు చూడడం జెండా మొత్తం మల్చాలు అయిపోతారు గాయస్. అరే హాయ్ చెప్పరా. హాయ్ చెప్పరా. మన కాంగ్రెస్ సెంటర్లో ఈ రోజు రాత్రి అలా తాత అలా డాడీ వాళ్ళ ఫస్ట్ నుంచి ఈ రోజు రాత్రి 7:30 గంటల సర్కస్ ప్రోగ్రామ్ మన కాంగ్రెస్ సెంటర్లో మన కొంతమంది మిలిరన్నమాట. సర్కస్ కి మాత్రము టికెట్ లేదండి. హాయ్ చెప్పు. టికెట్ లేదన్నా. టికెట్ లేదు. హాయ్ రేబ్రా. సర్కస్ ప్రోగ్రామ్ చూస్తున్నాక మీ ఇంటి ధర్మముగా మీ ఇంటి ప్రేమతో ఒక 100 రూపాయలు ఇచ్చినా ఒక 50 రూపాయలు ఇచ్చినా బస్సులో వచ్చి బస్సు నుంచే పోతాంట. పూట భోజనానికి ఒక 5 కేజీల బియ్యం ఇచ్చినా ఒక 3 కేజీల బియ్యం ఇచ్చినా 2 కేజీల బియ్యం ఇచ్చినా చుమ్ము అంటుండే చేయగలుగుతారు. చుమ్ము ఎరుస్తున్నావు పిల్లలన్నా చూస్తారులే. అరే ఇంటి ముందు పెట్టొద్దురా. ఇంటి ముందు పెట్టొద్దురు సార్. ఆడ పెట్టు ఆడ పెట్టరా అంకుల్ ఉరుకుంటాడు. ఈ బండి ఏం చేయాలంటే వాడు ఉరుకుంటారు రా హౌలే. ఇంకొక పిల్లలు. అరే ఆగ్రా బాయ్. హాయ్ హాయ్ చెప్పరా. అరే నికల్ ప్లగ్ నికల్. హాయ్ చెప్పు. నీకు ఓరా నువ్వు హాయ్ చెప్పు. హాయ్ మంచి. అరే ఇప్పుడు చెప్పు సాయి. సాయి చెప్పు సాయి. సాయి అట్టైనా. అరే సర్కస్లో 7:30కి వచ్చేయి.
అరే చెప్పు నదీం భాయ్, మన పొరలు అట్లా ఎందుకు భయపడి పోతురు? వస్తా ఇంట్లో పనులు ఉన్నాయంట. ఆడికి పోదాం నాకు. అరే ఆడ మన మాట వినాలి. అయ్యో, మన సునీల్ భాయ్ మన జావి భాయ్ ఇద్దరు డాడ్ అండ్ సన్. డాడీ ఏమో తినిపిస్తాడు, కిట్టు బాయ్ పోతాడు. చోరే ఇవ్వండి ఇంకా guys వచ్చేసారు, ఇంకా ఇద్దరు వచ్చేసారు అనమాట. హాయ్ చెప్పరా. నమస్తే నమస్తే. అరే అరే నువ్వు హాయ్ చెప్పరా. హాయ్ బోల్ హాయ్ బోల్. భయపడుతురు guys అందరు భయపడుతురు. टाइम कितना हो रहा है देख एक बार. टाइम हेलो हाय చెప్పరా. అరే హసరా గారే అయ్యో ఇక్కడ మెకానిక్ పని నడుస్తుంది పాషాది. कब तक होता काम ये? ఇంకో గంట పడితే ఇక్కడ షాప్ వేసుకో ఇక రోజు గాయస్. ఇగో మీకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇక్కడికి వచ్చే డైరెక్ట్ నంబర్ ఇస్తున్నా కింద నంబర్ ఇస్తావా? మా మనోజ్ గారి నంబర్ రాద్దాం రా మనకి ఫస్ట్. ఏమొస్తుంది అంతా కురుకురావాల్సి వస్తుందంటనా? అరే ఏమొస్తుందిరా అదే. అరే మనోజ్ ఎందుకు చేపిస్తున్నావు, ఏం చేపిస్తున్నావు, అసలు రీజన్ ఉందా అరే దానికి? నువ్వు ఆడ బాల్ పడ్డది ఉంగరా అంటే ఉంగోనా ముట్ట. మీ మమ్మీ ఇంటది సొంటే మాట నాకు. उसको कहीं तुम सुराग मारा ఆడ సర్కస్ పెట్టించిన నువ్వు ఇక్కడ మెకానిక్ పని చేస్తే ఎట్లా? ఇప్పుడు వదిలిదే లైట్ ఎన్నిరా పైసలు? వాడు పైసలు ఎప్పుడెప్పుడు అడుగుతామని ముఖం చేంజ్ అయిపోతుంది పైసలు అడగగానే మనకి. కొట్టించిండా? आगे 1000 रुपया कौन खत्म काम छोड़ के भागा था. అయిపోయింది పైసలు వేయించేసాడు. జల్దీ వేయగా నా మొట్ట తరం చూస్తాడు. ఇగో ఈ సొంత మాట్లాడితే మీ మమ్మీ కూడా చూస్తుంది. మళ్ళీ ఏంటంటే వేరే తీస్తా ఇప్పుడు డైరెక్ట్ బ్లాగ్ చూడు. నువ్వు తర్వాత హాస్పిటల్కి బ్లాగ్ తీస్తారా? నీ క్రేజ్ తగ్గేది అక్కడ ఏం పడలేరా పైన. అరే ఏం పాటలు పెట్టిండ్రా మన వాడు? పైసలు వస్తున్నాయి కదా మచ్చా, టెన్షన్ ఏమన్నా. అరే వాడు ఏం పాటలు పెట్టిండ్రా వాడు? సర్కార్ పాటలు పెట్టమనరా భయ్. సర్కారు బలమ్మా అది చూద్దాం. సర్కస్ కాడికి పోయింది బండి రిపేర్ అయితే సర్కస్ రికస్ అంటే రిపేర్ అయితే సర్కస్ సర్కస్ స్టార్ట్ అయిపోయింది. సర్కస్ అవుతుంది ఇంకా. అరే పాట చేంజ్ చెప్పిరా. ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాదు. సో గాయ్స్ మీరైతే చూస్తారు కదా, ఏమున్నా మన అంకులే చూసుకుంటుండే. దూరం నుంచి మొత్తం ఎట్లా జరుగుతుంది మొత్తం చూస్తున్నాం. అంకుల్ ఎట్లా ఎట్లా నడుతుంది కూరలో కుజ్జేపిస్తున్నావు. మా అంకులే ఈ అంకులే చూసుకుంటు మొత్తం సర్కస్ పొరల కోసం పెడుతుండు. ఇగో పొరలు అందరు క్వశ్చన్ ఇగో ఆడుకుంటున్నా వాడు. కానీ మంచి పని చేస్తున్నావు మన మెకానిక్.
ఓయ్ పిల్లలకి ఒకసారి ఏయ్ క్లాస్ పిల్లలు చదవాలి. ఏమైందిరా ఏమైంది వారి మీద వేయాలి సెలమల జంపింగ్లో ఇదిగో కట్టని చెప్పేసేయాలి. అదిగో కర్ర ఉంది కదా దానిపైన పైన పండుకొని ఒక పక్షి పెట్టాలి. ఊరికొచ్చి జంపింగ్ లో నువ్వు ఏం పడ పెట్టాను చేస్తావు? ఊరు నాయన జిగల్రు నీ పాటలో చూసినవా? మన జిగల్రు నీ డాన్స్ చేయడానికి తేరిపోయిందయ్యా. చూసినవా ఈ రాత్రి పుట్ట మన కాలనీ సెంటర్లో మన వీధి సెంటర్లు వచ్చినాయే. మన కాలనీ సెంటర్లో కొంతమంది చూసిరమ్మా, కొంతమంది చూడలేదు కాబట్టి అదైతే రెండోసారి కూడా హల్లక చెల్లుగరి ఇప్పుడు అమ్మాయి గారన్నా మన ఒక్కసారి పరిశ్రమ చూడలేదండి. అక్క మీ కూతురులాగా కూతురున్నా మీ బిడ్డలాగా బిడ్డేస్తారు. ఈ రాత్రి పూట మీ గల్లి బజార్ నమ్ముకొని వచ్చి మీ కాలేజ్ సెంటర్ నమ్ముకొని వచ్చి మీరందరూ చూడంగా మీ 10 మంది తక్కిన రోడ్డు మీద ఓ ఆడబిడ్డ దేని కోసం బాధపడుతుందండి. ఒక జన్నడి కడుపు కోసం అన్నయ్య. అమ్మాయి చూడండి నడిచే 2 కాళ్ళు ఒక తలక మీద వచ్చి వెనక మగ్గ వాలేస్తున్నాయి. అమ్మా చూసినవా ఈ రాత్రి వంట బిడ్డ అదమ్మాయి కొంతమంది చూసారమ్మా, కొంతమంది చూడలేదు తల్లి. ఇప్పుడు ఏం చేయాలంటే అదైతే రెండోసారి రావాలి. అదైతే రెండోసారి క్లాస్ కట్టాలి పిల్లలు చెప్పులు కట్టాలండి. బిడ్డ ఈ రాత్రి పుట్ట తల్లి మన కాలనీ సెంటర్ లో కూడి వచ్చిన తల్లి గారికి అక్కగారికి ఆ మైక్ సౌండ్ వేసి మరి ఈ రాత్రి పుట్ట తల్లి కూడి వచ్చిన తల్లి గారికి అక్కగారికి రైతులు సార్లు యూత్ అన్నలు మహిళా సంఘ మంత్రులు మన కాలనీ లీడర్లు వచ్చిన వారికి పెద్దవారికి అందరికీ కూడా 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టేస్తాయి. చూడండి తల్లి అక్క మీ కూతురులాగా కూతురునా మీ బిడ్డలాగా బిడ్డ తల్లి. ఇదిగో మీ గల్లి మధ్య రాసబడి మీ వీధి సెంటర్ నమ్ముకొని ఈ రాత్రి కూడా చూడండి ఒక ఆడబిడ్డ చూడండి 2 చేతులు ఎత్తి దండం పెడుతుంది సార్. ఒక పనికిరాని కర్ర మీద ఓ ఆడబిడ్డ చూడండి అక్క చెల్లెలు కన్న తమ్ములకు వచ్చిన వారికి పెద్ద వారికి 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నది. అన్నా మన వీధి సెంటర్ లో బిడ్డలిగిన రైతులు చూస్తున్నారు, సార్లు చూస్తున్నారు, తల్లిగారు చూస్తున్నారు, అక్కగారు చూస్తున్నారు. బాబు అయ్యా మా వీధి నమ్ముకొని రాత్రి పూటను బాధపడుతున్నావు. అయ్యా మా గణేష్ స్టేజ్ సెంటర్ నమ్ముకొని రాత్రి పూటను బాధపడుతున్నావు. అయ్యా అతని బిడ్డలు దేవుడు నాకు ఇచ్చినాడు. తీసుకు బాబు నీ పిల్లలకు ఒక పూట భోజనానికని మన వీధి సెంటర్ లో ఒక 200 రూపాయలు ఇచ్చేవారు.
ఒక 100 రూపాయలు ఇచ్చేవారు, ఏమండి ఒక 150 రూపాయలు ఇచ్చేవారు. ఇంకా మన వీధి సంఘంలో తల్లులు, సార్లు, మేడంలు, అక్కలు, చెల్లెలు చాలా మంది చూస్తున్నారు. అన్నా ఏంటంటే బిడ్డలు దేవుడు మీకు తెచ్చుంటే మీ ఇంటి ధర్మముగా, మీ ఇంటి ప్రేమతో 10 మంది 10 సహాయకరం గొప్పగా పేర్లు రావాలి సార్. అరేమ్మా ఈ రాత్రిపూట నీ కడుపుకు భోజనం పెట్టే తల్లి గారికి, అక్కగారికి, అన్నగారికి, ఇచ్చిన వారికి, పెద్దవారికి యావత్ మందికి 2 చేతులెత్తి నమస్కారం పెట్టేస్తాయి. ఇప్పుడు ఇదే ఒక అమ్మాయిని ఒక 10 గజాల పైకి లేపేసి ఒక చేతి మీద ఒక తూకం వేస్తాను. ఇప్పుడు ఇదే అమ్మాయిని ఒక 10 గజాల పైకి లేపి ఒక చేతి మీద తూకం వేస్తాను. చాలగడ్డల పిల్లలు రోజు వరకు వెళ్ళాలా రోజు వల్ల ఆపుకోవాలి మనకి క్లాస్ గడ్డల పిల్లలు చెప్పులు కొట్టాలి. ఇప్పుడు ఇదే ఒక అమ్మాయిని ఎదురుకర మీద పనితనం ఏమని ఉంటుందో మన కాంగ్రెస్ సెంటర్లో మనం చూద్దాము. మీ ప్రేమతో, మీ ఇంటి ధర్మముగా, మీ ఇంటి ప్రేమతో 10 మంది 10 తల్లి కాళ్ళకు చూసి తల్లిగా పోకూడదు. అందరికి నమస్కారం పెట్టేస్తాయి. అలా తారిలా చలో క్లాస్ గడ్డల పిల్లలు చదవడాలండి. మన కాంగ్రెస్ సెంటర్ లో చూడ బిడ్డ అదిగో అందరికి నమస్కారం పెట్టేసిందో ఆడబిడ్డ పేరు చెప్పరన్నయ్య. ఎవరమ్మాయి బాబాయ్ పేరు గారు పేరండి, పేరు సాయి కుమార్ అన్నగారు చూడండి. సాయి కుమార్ అన్నగారు వాళ్ళ ఇంటి ధర్మముగా వాళ్ళ బిడ్డ ఈ రాత్రిపూట తల్లి మన కాలనీ సెంటర్లో అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్ళకి, వచ్చిన వారికి, పెద్దవారికి యావత్ మందికి నమస్కారం పెట్టేస్తాయి. తల్లి ఇదిగో మన కాలనీలో చాలా మంది చూస్తున్నారక్క, మన కాలనీలో చాలా మంది చూస్తున్నారనయ్యా. ఏమంటే సార్ ఇది మీ సెంటర్ నా, ఇది మీ గల్లీ బజార్ నా, ఇదిగో మీ గల్లీ బజార్ నమ్ముకుని మిమ్మల్ని నమ్ముకున్నా. ఏమండి ముఖాలు చూసి వెళ్ళిపోకూడదన్నా. ఒక డీజే కిరాయి పెట్టుకొని, ఏమన్నా ఒక డీజే కిరాయి పెట్టుకొని చిన్న చిన్న బిడ్డలు తీసుకొని మీ 10 మంది దగ్గర రోడ్డు మీద మీరు ఆత్మపడ్డ బాధపడుతున్నాను. ఏమండి